కొంచెం ఇప్పుడు దీంట్లో తీసాను. సార్ ఓకే సార్ పడవ సార్. ఓకే సార్. ఈరోజు అనగా 29/7/2026 సాయంత్రం 4 గంటల సమయంలో మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను మరియు మా రైల్వే సిఐబి సిబ్బంది, ఆర్పిఎఫ్ సిబ్బంది, నా స్టాఫ్తో కలిసి మేము భీమవరం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద సస్పెక్ట్ చెకింగ్ చేస్తున్నాం. ఆ క్రమంలో మమ్మల్ని చూసి ఒక వ్యక్తి పారిపోవడం, అతన్ని పట్టుకుని అతను ఎందుకు పారిపోతున్నాడని నిలదీస్తే అతను తనంతట తానుగా తను చేసిన నేరాలు చెప్పాడు. అతని పేరు మర్లపూడి పవను. అతను గతంలో మన భీమవరం 1 టౌన్లోను, అలాగే ఉండి పోలీస్ స్టేషన్ నందు, అలాగే తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ నందు బైక్ దొంగతనాల కేసుల్లో నమోదయ్యున్న ముద్దాయి. అలాగే రీసెంట్గా రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసులో కూడా అరెస్ట్ అయ్యి మన జూలై 14ని జైలు నుంచి రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని విచారించేసరికి ఈ కోర్టు ఖర్చులు, ఈ బెయిల్ మీద రావడంతో ఇతనికి డబ్బులు అవసరం అయ్యి, ఆ డబ్బుల నిమిత్తం ఇతనికి డబ్బులు లేక, డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఇతను గతంలో చేసినటువంటి రైల్లో చేసినటువంటి 2 దొంగతనాలని మాకు చెప్పడం జరిగింది. అవి 37/2025 అలాగే 49/2025 అని 2 కేసుల్లోనూ ఒక 3 ఆభరణాలు, మంగళసూత్ర తాడు, సూత్రాలు, అలాగే నల్లపూసల తాడు, అలాంటి 3 ఆభరణాలు కూడా జేబులో పెట్టుకుని వాటిని ఈరోజు భీమవరంలో అమ్ముదామని చెప్పేసి తను తీసుకుని వస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అంతటా ఆ వస్తువులు మనం స్వాధీనం చేసుకుని అతనికి గల గత నేర చరిత్రను దృష్టిలో ఉంచుకుని అతన్ని కోర్టు ముందు హాజరుపరిచి అతనికి రిమాండ్ విధించే విధంగా కృషి చేయడానికి మేము అతని ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రజలు ఎవరు కూడా మీ యొక్క వస్తువులు, ఆభరణాల పట్ల రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మవద్దు. మీ వస్తువులు మీ బ్యాగులో ఉన్నంతసేపు మీరు ఖచ్చితంగా మెలకువగా ఉండి మీ ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. లేని పక్షంలో జరిగే దొంగతనాలు చాలా తీవ్రతంగా జరుగుతూ ఉన్నాయి. మాకు కనుక ముద్దాయిలు దొరికితే మాత్రం అతనికి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడేలాగా, అతను జైల్లో ఎక్కువ కాలం ఉండే విధంగా మేము గట్టిగా కృషి చేస్తున్నాం. దానికి గాను మా సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే మాకు రైల్వే సిబ్బంది అయినటువంటి ఆర్పిఎఫ్ వారు, అలాగే సిఐబి డిపార్ట్మెంట్ వారు కూడా మాకు అత్యంత కృషి చేసి ఇందులో సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలో ఇంకా మరింతమంది నేరస్తులను కూడా పట్టుకుని కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలియపరుచుకుంటున్నాం.